పాలు వెన్న ఏమాత్రం లేకుండా పూర్తిగా కెమికల్స్తో రకరకాల ఆయిల్స్తో చెత్త ఎసెన్స్లతో తయారైనటువంటి నెయ్యిని స్వామివారి ప్రసాదమైన తిరుమల లడ్డూకి వాడారు. దైవభక్తి పాపభీతి ఏమాత్రం లేని వాళ్ళే ఇలాంటి దారుణాలు చేయగలరు. మన సనాతన హైందవ ధర్మం ప్రకారం అజ్ఞానం వలనో పరిస్థితుల వలనో తప్పు చేస్తే అందుకు క్షమించవచ్చు. ఈ విషయం శ్రీకృష్ణ భగవానుని భగవద్గీతలో ఆది శంకరాచార్యుల అపరాధ క్షమాపణ స్తోత్రంలో కూడా ఉంటుంది. అలా కాకుండా తెలిసి తప్పు చేస్తే దాన్ని ఏమనాలి? అది కూడా దేవదేవుడిగా కోట్లాది మంది భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో చేస్తే అందుకు పాపం అనే మాట కూడా చాలా చిన్నది. ఈ ఫేక్ నెయ్యిని కొనడం కోసం టీటీడీ చైర్మన్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు 2020 ఫిబ్రవరిలో రూల్స్ని మార్చారు. ఆల్రెడీ ఉన్న కండిషన్స్ని సగానికి పైగా తగ్గించారు. అనర్హులైన ఈ ఫేక్ గీ సప్లయర్ బ్యాచ్ని అర్హుల్ని చేయడం కోసం.